శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీ కోసం తిరుపతిలోని బైరాగి పట్టెల్లో ఏర్పాటు చేసిన కౌంటర్ల వద్ద తొక్కిసలాట జరిగి 5 భక్తులు మరణించారు. మరో 46 మంది గాయపడ్డారు. వీరిలో 32 మంది తిరుపతి రుయా ఆసుపత్రిలో, మరో 14 మంది స్విమ్స్ లో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై సర్వత్రా దిగ్భ్రాంతి వ్యక్తమవుతోంది. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మాజీ సీఎం వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇక ఈ ఘటనలో మరణించిన వారు నర్సీపట్నానికి చెందిన బుద్దేటి నాయుడు బాబు, విశాఖపట్నానికి చెందిన రజని, లావణ్య, శాంతి, కర్ణాటకలోని బళ్ళారికి చెందిన నిర్మలగా గుర్తించారు. అయితే అసలు ఈ ఘటనలో ఏం జరిగింది, తోపులాట ఎందుకు జరిగింది అనేది తెలుసుకుందాం. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారు. ఇందుకోసం టీటీడీ ముందస్తుగా భారీగానే ఏర్పాట్లు చేసింది. అందులో భాగంగా స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్ల జారీకి తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణు నివాసం, రామచంద్ర పుష్కరిణి, అలిపిరి భూదేవి కాంప్లెక్స్, ఎంఆర్పల్లి జెడ్పీ హైస్కూల్, బైరాగిపట్టెడ రామానాయుడు హైస్కూల్, సత్యనారాయణపురం జెడ్పీ హైస్కూల్, ఇందిరా మైదానం కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తంగా 80 కౌంటర్లను ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాల్లో 10, 11, 12 తేదీలకు సంబంధించి మొత్తం 1.2 లక్షల టోకెన్లు జారీ చేయనున్నట్లు ప్రకటించారు. గురువారం ఉదయం 5 గంటలకు టోకెన్లను జారీ చేస్తామని వెల్లడించారు. అయితే ఈ టోకెన్లు తీసుకునేందుకు బుధవారం ఉదయం నుండే భక్తులు టోకెన్ల జారీ కేంద్రాలకు చేరుకున్నారు. బుధవారం ఉదయం నుండే అన్ని కేంద్రాలకు రద్దీ పోటెత్తింది. పలు చోట్ల తొక్కిసలాట చోటు చేసుకుంది కూడా. కేవలం బైరాగిపట్టెడ కేంద్రంలో జరిగిన తొక్కిసలాటలో 5 ప్రాణాలు కోల్పోయారు. అయితే బుధవారం ఉదయం నుండి రాత్రి 10 గంటల వరకు పలు చోట్ల తొక్కిసలాటలు జరిగాయి. ఉదయం 10 గంటలకు రామానాయుడు హైస్కూల్ కౌంటర్ వద్ద భక్తుల తాకిడి పెరిగింది. దీంతో భక్తులను శ్రీ పద్మావతి పార్కులోకి అనుమతించారు. అయితే పార్క్ ప్లేస్ కూడా సరిపోలేదు. మధ్యాహ్నం 2 గంటలకు భక్తుల రద్దీని గమనించి భారీగా పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అవాంఛనీయ ఘటన జరగకుండా ఏర్పాట్లు చేశారు. అయితే బుధవారం సాయంత్రం 5 గంటలకు భక్తుల రద్దీ పెరిగిపోయింది. బయటకు వచ్చిన వారు లోపలికి వెళ్లలేని పరిస్థితి, లోపల ఉన్నవారు బయటకు రాలేని పరిస్థితి ఉండడంతో గేట్లు వేసేశారు. పోలీసులు, టీటీడీల ఆధ్వర్యంలో తాగునీరు అందించే ఏర్పాట్లు చేశారు. ఉదయం నుండి పార్కులోకి వచ్చిన వారు అప్పటికే నీరసించిపోయారు. అయితే భక్తుల రద్దీని గమనించడంతో పాటు భక్తులు పడుతున్న ఇబ్బందుల నేపథ్యంలో టీటీడీ మరో నిర్ణయం తీసుకుంది. షెడ్యూల్ ప్రకారం గురువారం 5 గంటలకు టోకెన్లు జారీ చేయాల్సి ఉంది. అయితే భక్తుల విపరీతమైన తాకిడి నేపథ్యంలో బుధవారం రాత్రి ఈ టోకెన్లు జారీ చేసేందుకు నిర్ణయించింది. దీంతో పార్కులో వేచి ఉన్న వారిని కౌంటర్ల వద్దకు పంపించేందుకు అనుమతించారని అక్కడ ప్రచారం జరిగింది. అదే సమయంలో ఓ మహిళా భక్తురాలు అస్వస్థకు గురి కావడంతో అంబులెన్స్ ని పిలిపించిన పోలీసులు భక్తురాల్ని బయటకు తీసుకువచ్చేందుకు గేట్లు తెరిచారు. అయితే టోకెన్ కేంద్రాలకు వెళ్లేందుకు గేట్లు తెరిచారని భావించి తోపులాట మొదలైంది. వెనుక ఉన్నవారు ముందున్న వారిని నెట్టేయడం, స్పీడ్ గా వెళ్లేందుకు ముందుకు రావడంతో చాలా మంది మహిళలు, పిల్లలు కింద పడిపోయారు. అది కూడా గమనించకుండా కొందరు భక్తులు ముందుకు వచ్చేశారు. ఈ క్రమంలో చాలా మంది కింద పడిపోయి నిస్సహాయ స్థితిలోకి వెళ్లారు. పోలీసులు పరిస్థితిని అదుపు చేసేందుకు విశ్వయత్నం చేశారు. కింద పడిపోయిన వారిని ఇతర భక్తుల సాయంతో పక్కకు తీసుకెళ్లారు. అయితే ఈలోగానే 5 చనిపోయారు. వారిలో 4 మహిళలు. ఈ ఘటన రాత్రి 8:15 నుండి 8:30 మధ్య చోటు చేసుకుంది. 8:40 ఘటనా స్థలానికి అంబులెన్స్లు చేరుకున్నాయి. గాయపడిన భక్తులను రుయా స్విమ్స్ కి తరలించారు. ఎస్పీ సుబ్బరాయుడు ఘటనాస్థలికి చేరుకుని సహాయ కార్యక్రమాలు చేపట్టారు. రాత్రి 9:30కి టీటీడీ ఈవో శ్యామలారావు, జేఈఓ వీరబ్రహ్మం ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు. పార్కులోని భక్తులను క్యూ పద్ధతిలో కౌంటర్లోని క్యూ లైన్లోకి పంపించారు. వాస్తవానికి ఈ బైరాగిపట్టెడ కేంద్రంలో తొక్కిసలాట కంటే ముందే పలు చోట్ల ఈ పరిస్థితి తలెత్తింది. జీవకోనలోని సత్యనారాయణపురం సెంటర్లో తోపులాట జరిగింది. అయితే ఘటన జరిగిన వెంటనే పోలీసులు, టీటీడీ సమస్యను గుర్తించి అప్రమత్తమయ్యారు. నియంత్రణ చర్యలు చేపట్టారు. ఒకసారికి 500 మంది భక్తుల చొప్పున మాత్రమే క్యూలోకి అనుమతించారు. అప్పటికే అక్కడికి ఎస్పీ సుబ్బరాయుడు వచ్చారు. దీంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఇక శ్రీనివాసం దగ్గర కూడా ఉదయం నుండి ఉపవాసం ఉన్న మహిళ అస్వస్థకు గురై మరణించినట్లు తెలుస్తోంది. ఇక్కడ వస్తున్న ప్రశ్నలేంటంటే, ఇతర కేంద్రాల్లో భారీగా బారికేడ్లు ఏర్పాటు చేశారు. అయితే బైరాగిపట్టెడలో మాత్రం బారికేడ్లు అన్ని లేవు. భక్తుల రద్దీ నేపథ్యంలో మరిన్ని బారికేడ్లు అవసరమని కొందరు అధికారులు ఉన్నతాధికారులకు చెప్పినా పట్టించుకోలేదనే విమర్శలు ఉన్నాయి. గతంలో ఇక్కడ బారికేడ్లు ఏర్పాటు చేసి
పరిస్థితిని బట్టి భక్తులను క్యూ లైన్ లోకి అనుమతించేవారు. అయితే ఈసారి ఎక్కువ కేంద్రాలు ఏర్పాటు చేశాం కాబట్టి ఏమీ కాదులే అనే నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణమనే విమర్శలు ఉన్నాయి. మరో ముఖ్యమైన అంశం ఏంటంటే ఈ ఘటనకు కొందరు భక్తుల వైఖరి కూడా కారణమనే వాదనలు ఉన్నాయి. వెనుక నుండి ముందుగా తోసింది ఎవరు అనే క్రమంలో పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. మరోవైపు ఈ కౌంటర్ల వద్దకు మధ్యలో నుండి కొందరు సిఫార్సుల కారణంగా భక్తులను జాయిన్ చేయించడం కూడా పలు చోట్ల భక్తులు అసహనానికి గురయ్యారని చెబుతున్నారు. ఈ ఘటన వల్ల టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు మీడియాతో మాట్లాడుతూ కొందరు అధికారుల వల్ల ఈ ఘటన చోటు చేసుకుందని అనుమానిస్తున్నామన్నారు. టికెట్ల జారీ సెంటర్ వద్ద ఉన్న డీఎస్పీ గేట్లు తెరవడం, ఆ వెంటనే తోసుకుంటూ రావడం వల్ల ఈ ఘటన జరిగిందని, మొత్తం 6 చనిపోయారని చెప్పారు. ఒక లేడీ ఏదో అనీజీగా సిక్ అయితే అమ్మాయిని హాస్పిటల్కి తీసుకెళ్ళటానికి ఆ గేట్ తీశారు. ఆ గేట్ తీసినప్పుడు జనం అంతా కూడా ఒకటేసారి రావటంతో తొక్కిసలాట జరిగింది ఒక ప్లేస్లో. మిగిలిన 2 ప్లేస్లో ఇన్ఫర్మేషన్ రావాల్సి ఉంది. అంత అధికారులు ఉన్నారు అక్కడ, కలెక్టర్ ఉన్నారు, ఈఓ ఉన్నారు, అందరూ ఉన్నారు అక్కడ, ఎస్పీ ఉన్నారు. ఇప్పుడే అందరూ సీఎం ఆఫీస్ కానీ డీజీపీ కానీ వీళ్ళందరూ కూడా టెలికాన్ఫరెన్స్లో మాట్లాడటం జరిగింది. చూడాలా ఇంకా ఫర్దర్గా ఏం జరగబోతుంది అనేది వేచి చూడాల్సింది. అధికారుల మీద చాలా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. అడ్మినిస్ట్రేషన్ ఇలా కాదు, పకడ్బందీగా ఇవన్నీ ప్రిడిక్ట్ చేయాలి, నాకు క్లియర్గా లోపం కనిపిస్తుంది, మీరు చాలా ఈజీగా తీసుకున్నారు, మీరు ఎందుకు ఈ విధంగా చేశారనేటువంటి కూడా వ్యక్తం చేశారు ఆయన. సో రేపు సీఎం గారు వస్తారు కాబట్టి ప్రెస్ మీట్ కూడా ఉంటుంది. ఇంకా రేపే సీఎం గారే వీటన్నిటికీ అడ్రస్ చేస్తాడని అనుకుంటున్నాను. కదా చేసేదంతా కూడా అధికారులే కదా, ఇంకెవరికి బాధ్యత ఉంటుంది. ముందర రోజు నిన్న కూడా నేను మీటింగ్ కాల్ఫర్ చేశాను అధికారులతో. ఏం చేస్తున్నారు ఏంటి నేను అడగటం కూడా జరిగింది. చాలా ఈజీగా తీసుకోవద్దండి మీరు, నాకు ఇన్ఫర్మేషన్ ఉంది గొడవలు జరుగుతాయేమో అని. అందుకని నేను ఈరోజు మార్నింగ్ కూడా ప్రెస్ మీట్లో అదే చెప్పాను. తిరుమలకి రానివ్వరేమో, దర్శనాలు కావేమో అనేటువంటి రూమర్ బాగా సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేశాను. అందుకే నేను మార్నింగ్ కూడా దాన్ని ఖండించాను నేను మీ అందరి ముందరే. అలాంటిది ఎవరు ఉండదు, ఎవరైనా రావచ్చు తిరుమలకి, దర్శనంకు మాత్రం టోకన్లు ఉండాలి తప్ప తిరుమలకి రావద్దని ఎవరు అనలేదు. ఎవరైనా రావచ్చు అని పొద్దున్నే నేను స్టేట్మెంట్ కూడా ఇచ్చాను. నాకు తెలుసు ఏ గొడవ అవుతుందేమో అనే నాలో అనుమానం ఉంది. నేను అధికారుల దగ్గర కూడా వ్యక్తం చేశాను. ఎస్పీ దగ్గర కూడా నేను టెంపుల్లో కనిపిస్తే చెప్పాను, మీరు ఆషామాషిగా తీసుకోవద్దండి, దీన్ని జాగ్రత్తగా చేయండి. అప్పుడు అన్నారు వాళ్ళు 5,000 మంది పోలీసులను పెడుతున్నామండి, మేము చూసుకుంటామండి, అది ఇది అని అన్నారు నాతో. ఇది దురదృష్టకరం. ఇప్పుడు ఎవరిని మనం నిందించలేము, ఒకలా ఇద్దరా అనేది. ఈ పొరపాటు జరిగిపోయింది, మరి దానికి చింతించడం తప్ప మనం చేసేది ఏం లేదు ఈ టైంలో.